హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఫ్యాన్స్. ఈరోజు మన ఛానల్లో కైజు నెంబర్ 8 మాంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో ఏం జరిగిందో చూసేద్దాం. లాస్ట్ వీడియోలో షినాగావా సిటీలో ఎర్త్ క్విక్స్ రావడం వల్ల సిటీ మధ్యలో ఒక పెద్ద హోల్ అనేది క్రియేట్ అవుతుంది. అందులోంచి యాంట్ మాస్టర్స్ వస్తాయి. వాటిని క్లియర్ చేయడం కోసం మన ఫస్ట్ యూనిట్ మెంబర్స్ అంతా రంగంలో దిగుతారు. అప్పుడు ఆ యాంట్ మాస్టర్స్ పీపుల్స్ మీద అటాక్ చేస్తుంటే పీపుల్స్ని నరుమి సేవ్ చేస్తుంటాడు. మిగిలిన వాళ్ళంతా యాంట్ మాస్టర్స్ని వెస్టర్న్ ఈస్టర్న్ సబ్జుగేట్ లోకి తీసుకెళ్తుంటారు. ఈస్టర్న్ సబ్జుగేట్ జోన్లో కికోరు ఉంటుంది. ఆ కికోరు ఆ యాంట్ మాస్టర్స్ని పని పడుతుంటే మన కాఫ్కా వెస్టర్న్ సబ్జుగేట్ జోన్లో ఉంటాడు. కాఫ్కా దగ్గరకు ఒక యాంట్ వస్తుంది. వచ్చి కాఫ్కా మీద అటాక్ చేస్తే అప్పుడు బేస్ మాస్టర్ అయిన కైజు నెంబర్ 9 ఎనర్జీని డిఫెన్స్ ఫోర్స్ సెండ్ చేస్తుంది. కాఫ్కా అది ఎక్కడని చూస్తూ ఉండగా ఆ కైజు కాఫ్కా ముందున్న యాంట్ నుంచి వస్తుంది. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. చాప్టర్ ఓపెన్ చేస్తే మనకి కైజు నెంబర్ 9ని చూపిస్తారు. అది యాంట్ మాస్టర్ హెడ్ నుంచి వస్తుంది. దాన్ని చూసి అందరు షాక్లో ఉండగా ఆ కైజు కాఫ్కా వైపు చూస్తూ, నేను మాస్టర్ హెడ్ ప్రెజెన్స్ సెన్స్ చేసి వచ్చా అంటే నువ్వేనా మాస్టర్ హెడ్ అని అంటే కాఫ్కా అది కైజులను కూడా సెన్స్ చేయగలదా అని షాక్లో చూస్తుంటే కాఫ్కా మీద కైజు నెంబర్ 9 అటాక్ చేసి, సరే నేనే దాన్ని టెస్ట్ చేస్తా అని అంటే కాఫ్కా ఆ అటాక్ వల్ల నొప్పి కరుస్తుంటే నరుమి ఆపరేషన్ రూమ్ని కాంటాక్ట్ అయ్యి కైజు నెంబర్ 9 ట్రాన్స్ఫర్మేషన్కి ఏమయ్యింది అని అడిగితే ఆపరేషన్ రూమ్ మెంబర్ ఏం బాగాలేదు, తన ట్రాన్స్ఫర్మేషన్ మళ్ళీ ఫెయిల్ అయ్యింది. అప్పుడు ఈజీ నరుమితో మనం ఏం చేద్దాం, కైజు నెంబర్ 8 ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అప్పుడు నరుమి నేను వెళ్తున్నా, తనని సేవ్ చేస్తా అని వెళ్తుంటే నరుమి చంపిన యాంట్ మాస్టర్ మళ్ళీ రికవర్ అయ్యి లేస్తుంది. అప్పుడు నరుమి ఆ యాంట్ మాస్టర్ వైపు చూస్తూ ఉండగా షాకింగ్గా నరుమి ముందున్న యాంట్ మాస్టర్ బాడీ నుంచి ఇంకో కైజు నెంబర్ 9 వస్తుంది. అది తెలిసి ఈజీ షాక్లో ఉంటే నరుమి అవి 2 కైజులా లేదా 2గా విడిపోయాయా అని ఆలోచిస్తుండగా షినోనోమి ఈ పరిస్థితిలో కెప్టెన్ నరుమి అక్కడి నుంచి మూవ్ కాలేడు, అయితే నేను అని అనుకుంటుండగా వాళ్ళ ముందున్న యాంట్ మాస్టర్స్ మళ్ళీ రికవర్ అయి లేస్తాయి. అలాగే మిగిలిన వాళ్ళ దగ్గర కూడా ఈ మాస్టర్ యాంట్స్ రికవర్ అవుతూ లేస్తుంటాయి. దాని గురించి థర్డ్ యూనిట్ ఫస్ట్ యూనిట్తో ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఉంటుంది. అప్పుడు ఆపరేషన్ రూమ్ నుంచి ప్లాటన్ లీడర్ టబుజీ, మీ వద్ద మాస్టర్స్ బలం పెరిగింది. అలాగే ప్లాటన్ లీడర్ మియాకి మీ వద్ద కూడా, అలాగే ఇచినోకురా మీ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్. వాటి ఫోర్స్ 180 దాకా ఉంది. లేదు, ఇది మంచిది కాదు, అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి అని అంటే నరుమి ఈజీ ఇద్దరు ఆ వెధవ వచ్చిన కాడి నుండి సిచ్యువేషన్ మొత్తం మారింది. అంటే ఇదే కైజు నెంబర్ 9 అది ప్లాన్ చేసుకొని వచ్చినట్లుంది. అయితే కైజు నెంబర్ 8 అని అనుకుంటుంటే కైజు నెంబర్ 9 కాఫ్కాతో నేను నిన్ను చంపి ఆ కైజు నెంబర్ 8 పవర్ని తీసుకుంటా అని కాఫ్కా కాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు కాఫ్కా లేదు, నేను ఆ అటాక్స్ని చూడలేకున్నా అని అనుకుంటుండగా కాఫ్కా మీద కైజు నెంబర్ 9 యాంట్ని ఉపయోగించి అటాక్ చేస్తే కాఫ్కా ఈ కైజు చాలా డేంజరస్గా ఉంది, నేను ఎలాగోలా వాడిని ఓడించాలి అని అనుకొని కైజులా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకున్నా అది వర్క్ కాదు. అప్పుడు కాఫ్కా ఏదో ఒకటి చేయాలి, నేను ఎలాగోలా ఆ కైజుని డిఫీట్ చేయాలి అని ఆలోచిస్తుండగా కైజు నెంబర్ 9 కాఫ్కా ముందుకి చాలా చేతులతో అటాక్ చేయడానికి వచ్చి అని అంటూ ఉండగా కికోరు ఆ కైజు వెనక నుంచి ఫాస్ట్గా వచ్చి కైజుని సగానికి నరికేస్తుంది. అప్పుడు కైజు నెంబర్ 9 అని చూస్తుండగా ఆ మాస్టర్ యాంటుని కూడా నరికి స్టైలుగా నిలబడి ఉన్న కికోరుని చూసి కాఫ్కా కికోరు అప్పుడు కైజు నెంబర్ 9 రికవర్ అవుతూ నేను ఎక్కడో కలిసినట్లుంది అని అంటే కికోరు ఇక నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు నేను నిన్ను చంపేయబోతున్నా అని అంటూ ఉండగా మళ్ళీ ఆ మాస్టర్ యాంట్ బాడీతో పాటు కైజు నెంబర్ 9 బాడీ కూడా రికవర్ అవుతూ ఉంటుంది. దాన్ని చూస్తున్న కాఫ్కా అలాగే కికోరుని ఆపరేషన్ రూమ్ నుంచి ఇజాయో అలాగే ఇజాయో పక్కనున్న ఒక తాత, ఆ తాత చూస్తుంటారు. ఆ తాత ఇజాయోతో
మీరు బయటకు వెళ్ళాలనుకుంటున్నారా ఇజాయో? నాకు తెలుసు మీరు కైజు నెంబర్ 8 ఇంతకు ముందుగానే కంట్రోల్ తప్పింది. మీరు వెళ్ళాలనుకుంటున్నారా? మీరు వెళ్ళేందుకు ఒప్పుకుంటున్నా, కానీ మీరు కైజు నెంబర్ 2 వెపన్ చిప్స్ని ఎక్కువగా వాడకండి. వాడితే మీ ప్రాణాలకే ప్రమాదకరం అని అంటే ఇజాయో కాఫ్కా కికోరుల వైపు చూస్తూ, నాకు తెలుసు, అలాగే ఇది నెక్స్ట్ జనరేషన్ కోసం ఇది ఒక ట్రైనింగ్ అని అంటే మనకి కికోరు కాఫ్కాల దగ్గర చూపిస్తారు. కికోరు కాఫ్కాని, నువ్వు కైజులో ట్రాన్స్ఫార్మ్ కాగలవా? కాఫ్కా, లేదు, నేను చాలాసార్లు ట్రై చేశా, కానీ ఫెయిల్ అయ్యా. అప్పుడు కికోరు, అలాగైతే కైజు నెంబర్ 9 ఏదైనా చేసిందా అని ఆలోచిస్తుండగా కైజు నెంబర్ 9 ఆ యాంట్ మీద నుంచి తన హ్యాండ్ని యూజ్ చేసి ఫైట్ చేస్తే ఆ అటాక్ నుంచి కికోరు కాఫ్కా ఇద్దరు తప్పించుకుంటారు. అప్పుడు కికోరు కాఫ్కాతో, నేను దాన్ని ఎలాగోలా ఆపడానికి ట్రై చేస్తా. ఒకవేళ కైజు నెంబర్ 9 మీ ట్రాన్స్ఫర్మేషన్కి అడ్డు వస్తే అని, అది ఇప్పుడు రికవర్ అవుతుంది, ఇదే మనకు మంచి టైం, నాకు నీ పవర్ అవసరం అని అంటే కాఫ్కా, అర్థమైంది అని అంటే అప్పుడు కైజు నెంబర్ 9కి కాఫ్కా ఒక సైడు కికోరు ఒక సైడు పరిగెత్తారు. అది చూసి కైజు నెంబర్ అలాగైతే నేను ఇలా చేస్తే అని తన బాడీని రెండుగా విడదీసి ఒక క్లోన్ని క్రియేట్ చేస్తుంది. కికోరు దాన్ని చూసి షాక్లో ఉండగా కైజు నెంబర్ 9 కాఫ్కా మీద దారుణంగా అటాక్ చేస్తుంది. అది చూసి కికోరు కాఫ్కా వైపు వస్తూ ఉండగా కైజు నెంబర్ 9 హాఫ్ క్లోన్ కైజునేమో గోడ మీద నుంచి కికోరు మీద అటాక్ చేస్తుంది. అప్పుడు కాఫ్కా కికోరు అని అరుస్తూ ఉండగా ఆ కైజు ఒకరి పని అయిపోయింది అని అనుకుంటుండగా ఆ కైజు వైపు కికోరు ఫాస్ట్గా తన వెపన్తో వస్తే ఆ కైజు షాక్లో ఉండగా దాని మీద కికోరు అటాక్ చేస్తూ, నేను మళ్ళీ ఒకరిని కోల్పోలేను, ఇప్పుడు నేను తనని ప్రొటెక్ట్ చేస్తా అని అనుకొని ఆ కైజు నెంబర్ 9 మీద ఫాస్ట్గా మూవ్ అవుతూ అటాక్ చేస్తుంటే అది చూసి ఆ తాత షాక్ అయ్యి, నేనేమాత్రం అనుకోలేదు తను అంతగా ఇంప్రూవ్ అవుతుందని అని అనుకుంటూ ఉండగా కికోరు ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. కికోరు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతూ వాళ్ళ మదర్ని టీవీలో చూస్తుంటుంది. కికోరు వాళ్ళ మదర్ నేమ్ హికారి షినోమియా, తను 2nd యూనిట్ కమాండర్. న్యూస్లో కికోరు మామ్ కైజుని సబ్జుగేట్ చేసి చిరునవ్వుతో వస్తూ ఉంటుంది. కికోరు మామ్ కైజు నెంబర్ 4 షూట్ని వాడుతుంటుంది. కికోరు అదంతా టీవీలో చూస్తూ ఉండగా కికోరు ఫ్రెండ్ వచ్చి, ఏ కికోరు, తను మీ మమ్మీ కదా అని అడుగుతూ, తను చాలా కూల్గా ఉంది, అలాగే స్ట్రాంగ్గా కూడా. తన క్లాస్మేట్స్ ఎగ్జైట్మెంట్ని చూసి కికోరు ప్రౌడ్గా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు కికోరు, అవును, తను మా మమ్మీ అని అంటుంది. అక్కడ కట్ చేసి నైట్ కికోరు మామ్ ఇంటికి వచ్చి అక్కడున్న ఒక ముసలాయనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే పక్క నుంచి మమ్మీ అని కికోరు వచ్చి హగ్ ఇస్తుంది. వెల్కమ్ చెబితే అప్పుడే పక్క నుంచి ఇజాయో వస్తాడు. ఇజాయో కికోరుతో, కికోరు, మీ మామ్ ఇప్పుడు టైర్డ్గా ఉంది అని మాట్లాడుతూ ఉండగా కికోరు మామ్ కికోరుని పట్టుకొని తిప్పుతూ, నువ్వు మంచి పిల్లవి అని అంటూ ఉండగా కికోరు, మీకు తెలుసా, నేను మిమ్మల్ని టీవీలో చూసా, నా ఫ్రెండ్స్ అంతా మిమ్మల్ని చూసి మీ మామ సూపర్ అని అన్నారు. అప్పుడు కికోరు మామ, ఎవరన్నా నిన్ను ఇబ్బంది పెట్టారా? అప్పుడు కికోరు, లేదు. అప్పుడు కికోరు మామ, నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అని కికోరుని కిందికి దించి తన హ్యాండ్ని చూసుకుంటుంటుంది. కికోరు తన మామ్ని, మీకు ఏమన్నా దెబ్బలు తగిలాయా అని అడుగుతుంది. అప్పుడు కికోరు మాము హ్యాండ్ మీద గాయమయ్యి ఉంటుంది. వాళ్ళ మాము కికోరుతో, నేను బాగానే ఉన్నాలే, ఈరోజు ఫైట్ చేసిన మాస్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని అంటే అప్పుడు కికోరు, మామ్, నేను డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అయ్యి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా అని అంటే కికోరు మామ్ అలాగే ఇజాయో ఇద్దరు షాక్ అయ్యి వాళ్ళ మామ్ కికోరు వైపు చూస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చి, అయితే నువ్వు సమస్యలో ఉన్నప్పుడు మామ్ నిన్ను సేవ్ చేస్తుంది అని అంటుంది. దాని తర్వాత కికోరు మామ హికారి చనిపోయి ఉంటుంది. తనని కైజు నెంబర్ 6 చంపేసి ఉంటుంది. అదంతా న్యూస్లో చెబుతుంటారు. హికారి గనక తనని తాను త్యాగం చేసుకోకుంటే చాలామంది చనిపోయేవాళ్ళు అని అంటుంటారు. అది విని కికోరు తనిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని ఏడుస్తుంటుంది. సారీ మమ్మీ, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయా అని ఏడుస్తూ ఇజాయో వైపు చూస్తే ఇజాయో డిప్రెషన్లో ఉంటాడు.
అది చూసి కికోరు తన కన్నీళ్లను తుడుచుకొని అక్కడి నుంచి వెళ్తూ, సారీ మమ్మీ, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయా, కానీ నేను స్ట్రాంగ్గా అవుతా అని అనుకుంటూ ఆ కైజు నెంబర్ 9 వైపు వెళ్తూ, అమ్మా, నేను నీ బదులుగా అందరినీ ప్రొటెక్ట్ చేస్తా అని, నేను నా కమ్యూనిటీని చనిపోనివ్వను అని అంటుంది. ఓకే గాయస్, ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కికోరు వర్సెస్ కైజు నెంబర్ 9లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ఈ వీడియోకి ఇంత లేట్ చేసినందుకు సారీ, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ ఉండిండే, అందుకే వీడియో అయితే లేట్ అయ్యింది. ఇక ఇప్పటి నుంచి వీడియోస్ త్వరగా అప్లోడ్ చేస్తా. వెళ్తూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక ఉంటా మరి. బాయ్ అండ్ టేక్ కేర్.